హాయ్ చెప్పినాను. హాయ్ హాయ్. నిలబెడితే పంచె పంచె మంచిగా ఉందా? పంచె ఏం కావాలి ఏం కావాలి. హాయ్ చెప్పు. తమ్ముడా నువ్వు కూడా వస్తావా? వచ్చారమ్మా ఎవరు అమ్మా? హాయ్ చెప్పు. పంచి కట్టించి తీసుకొచ్చారు సంప్రదాయబద్ధంగా. ఓం 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 నమ శివాయ. ఓం నమ శివాయ. జై మాతా. జై మాతా. జై మాతా కాదు, జై మాత అనమంటే జై నాన్న. జై మాతా. జై మాతా. అమ్మా నమ శివాయ. నీకు నాన్న అంటే ఇష్టమా? కాదు ఒకసారి జై మాత. జై మాత. జై మాత అన్నాడు, జై నాన్న అంటున్నాడు. నాన్నతో ఎఫెక్షన్ ఎక్కువ. నీ పేరేంటి? సరే మాట్లాడు. నీకే ఇచ్చేస్తాను మైక్. ఒకసారి ఆగు కింద వదిలేస్తా నిన్ను. ఇంటర్వ్యూ చేయి. రైట్ పర్వాలేదు నువ్వు మాట్లాడినా. డైపర్ కంగారు పెట్టండి. కాలుతున్నాయి, కాలు కాలుతున్నాయా? ఎక్కడికి వెళ్తున్నాను? మాట్లాడుతుందా? సరే నువ్వుదా వస్తావా? మాట్లాడతావా? హాయ్ చెప్పు. తమ్ముడా? అవును చెప్పు. హాయ్. ఓకే. సో ఇది పరిస్థితి చూస్తున్నాం కదా. భక్తులు సరే ఇంకా ఓపికగానే ఉన్నారు. అయినప్పటికీ ఎప్పటికీ వాళ్ళ ఉత్సాహం అయితే తగ్గట్లేదు. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోబోతున్నామన్న సంతోషం వాళ్ళలో కనిపిస్తుంది. బట్ నిజంగా ఎండ మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మనం చూడొచ్చు, బిగ్ టీవీ గొడుగు పట్టింది వాళ్ళకి. బిగ్ టీవీ గొడుగు పట్టింది. సో ఎందుకంటే అందరికీ మనం ప్రొవైడ్ చేయలేము. బట్ మా దగ్గర ఉన్న గొడుగుల్ని మేము భక్తులకు ఇచ్చేసాము. సో మనం చూడొచ్చు 1 2 రోహిత్ చూడండి ఇట్రా. కానీ ఒక పని చేసి ఉండాల్సింది, ఏర్పాట్లు చేసేటప్పుడు కొంచెం టెంట్లు వేసి ఉండాల్సింది. మెయిన్ రోడ్ అవతల వరకు కూడా చాలా పెద్ద క్యూ ఉంది. ఇన్ని గంటల పాటు ఎండలో ఉండాలి అంటే నిజానికి అంటే ఒకటి ఇప్పుడు టెంట్లు అంటే టెంట్లు కాకుండా మనకు జాతర జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెంపుల్స్ దగ్గర ఏంటంటే ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, మాడవీధులలో పందిళ్ళు వేస్తారు. తడకలు మొత్తం తడకలతో అట్లీస్ట్ క్లాత్ టెంట్లు అంటే తడకలతో అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి టెంట్లు వరుసగా ఉంటాయి. పెద్ద టెంట్లు ఉంటాయి కదా, మనం అటు ఇటు వేసుకుని ఈ కొంచెం దూరంలో వేసినా ఇక్కడ నుంచి అక్కడికి ఇంచుమించి 1.5 or 2 hours పట్టేస్తుంది ఇక్కడ నుంచి. సో ఈయన కూడా ఇందాక హై వాటర్ పంచుతున్నారా? అప్రిషియేట్ చేయాలి నిజానికి. ఈ ఎండలో తిరుగుతూ వాటర్ తీసుకొచ్చి పంచుతున్నారు కదా. అవును సార్. ఎన్ని ప్యాకెట్లు పంచుంటారు? 100 అయింది. 100 ప్యాకెట్లు. సో ఇందాక మనం కూడా పంచాం. యాక్చువల్గా రోహిత్ ఇంకా సర్తాజ్ వీళ్ళందరూ మా పొద్దున్న నుంచి ఉన్నటువంటి మా రిపోర్టర్స్, యాంకర్స్ అందరూ కూడా పంచారు. చూడొచ్చు అంటే ఇప్పుడు కొంత తల్లబడుతుంది. అంటే ఇప్పుడు కరెక్ట్గా 12:30 వస్తుంది. ఇంకా వీళ్ళ బోనాలు కంప్లీట్గా లోపలికి వెళ్ళి అమ్మవారి కావాలంటే కనీసం ఒక 2 గంటలు పట్టే, ఇక్కడ నుంచే 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు విఐపీల తాకిడి కూడా ఉంది కాబట్టి. కానీ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, 2 ఉన్నాయి. ఇంతసేపటి నుంచి వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము అనే ఆ భక్తి ముందు వాళ్ళ పడుతున్న ఎండను మర్చిపోతున్నారు. నిజానికి ఆ చిన్న పిల్లలు కూడా తీసుకొస్తున్నాం కదా, కానీ కొంచెం ఇంకా ఏర్పాట్లు చేసి ఇంకా త్వరగా పంపించుండి ఉంటే బాగుండేది. తెలంగాణ అంతటా ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు చల్లబడింది. కానీ నిజంగా ఇక్కడ ఎలా ఉందో తెలుసా, ఎండ ఉండనియండి, ఏముండనియండి, కానీ బోనాల పండుగలో బోనాల నెత్తిపైన పెట్టుకొని అమ్మవారికి ఆ భోజనం తీసుకువెళ్తుంటుంటాం.
ఓం శక్తి అని మనసులో అనుకుంటుంటారు కదా, బా దాని ముందు నిజానికి ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా దిగదుడిపోయి వెళ్ళొచ్చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళు ఫీల్ ఇంత ఎండలో నడిచొచ్చి ఇవన్నీ మర్చిపోతారు. నిలబెట్టేది ఏం తెలుసా? అమ్మవారి భక్తి, అమ్మవారి పట్ల ఉన్నటువంటి భక్తి. నేను కొద్దిసేపట్లో గంట అయినా 2 గంటలైనా మేము ఆ అమ్మవారిని దర్శించుకోబోతున్నాం అన్నటువంటి ఒక ఆనందం వాళ్ళని నిలబెడుతుంది. బట్ నిజంగా ఇది ఒకటే సమస్య. ఎందుకంటే సరే ఎంతైనా భక్తులు వెయిట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ నిజంగా ఈ రోడ్డు గుండా కాస్త పందిళ్ళు వేస్తే చాలా బాగుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగ, రోజు కాదు కదా, సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగ. ముందే అధికారులు అలర్ట్ అయ్యి, సో ఎండ అంటే వర్షం పడుతుందో ఊహించారా, లేకపోతే చల్లబడుతుందో ఊహించారా, ఏమైనా కావచ్చు, కానీ నిజంగా నీడ కల్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అధికారులు. కరెక్ట్. ఇప్పటి వరకు సమస్యలు చూసాం కదా, ఇక్కడ వాతావరణం గురించి నేను ఒక్కసారి చెప్తాను. నిజానికి ఇప్పుడు మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి సికింద్రాబాద్ లో. మొన్న గోల్కొండ బోనాలతో ప్రారంభమయ్యి ఆ తర్వాత లాల్ దర్వాజా బోనాలు, మళ్ళీ ఆ తర్వాత గోల్కొండ బోనాలు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అమ్మవారి ఆలయాలన్నీ బాబా సర్వాంగ సుందరంగా ఉన్నాయి. నిజానికి ఎండ ఉంది, భక్తుల తాకిడి కూడా అలాగే ఉంది, విఐపీలు అలాగే ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తి, ఒకసారి ఇబ్బందులన్నీ పక్కన పెడితే ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్మరించుకుంటూ వెళ్తున్నారో మనం ఈ లైన్లో చూడొచ్చు. సో ఇబ్బందులన్నీ పక్కన పెట్టేస్తున్నారు. అన్ని ఆలయాలు కూడా ఇక్కడ ఉన్న అమ్మవారి అన్ని ఆలయ శక్తి స్వరూపిణి పార్వతీ అమ్మవారు అనేక రూపాలలో ప్రజలను ఆశీర్వదించడానికి గ్రామ దేవతల రూపంలో ఇలా కొలువై ఉన్నారు. ఇప్పుడు అన్ని గ్రామ దేవతలు అంటే ఇప్పుడు ఆ ఊళ్ళల్లో మైసమ్మ, పోచమ్మ, ఇట్లా ఎల్లమ్మ, తర్వాత ముత్యాలమ్మ, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఊళ్ళలో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బోనాలు ఇప్పుడు ఆషాఢంలో జరిగేది ఓన్లీ హైదరాబాద్ లోనే తెలుసా. బోనాలు తెలంగాణ సంస్కృతి అయినప్పటికీ కూడా తెలంగాణ మొత్తం ఒకేసారి బోనాలు జరగవు. తెలంగాణ ఆషాఢ మాసంలో బోనాలు జరిగితే మళ్ళీ శ్రావణ మాసంలో కొంతమంది బోనాలు చేస్తారు. ఇంకెవరైనా మొక్కుకున్న వాళ్ళు ఉంటే మధ్య మధ్యలో కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటుంటారు. అందుకే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి కొంచెం ఏర్పాట్లు చేస్తుంటే బాగున్నాను మనసులో అనుకుంటున్నా. చూడండి ఒకసారి, ఇంతకు ముందు అనుకున్నాం కదా, ఇప్పుడు బోనం ఎత్తుకున్న వాళ్ళందరికీ సెపరేట్ గా ఒక లైన్, కేవలం బోనం తలపై ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక లైన్ అని ఉండుంటే బాగుండేది. ఇంకా బోనాలు ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఎత్తుకుంటుంటారు. చాలా మంది అనుకుంటారా బోనం అమ్మ స్త్రీలే ఎత్తుకుంటారని, ఎందుకంటే స్త్రీ శక్తి స్వరూపిణి కదా, అందుకని స్త్రీలు ఎక్కువ మంది ఎత్తుకుంటూ ఉంటుంటారు. కానీ మగవాళ్ళు కూడా మొక్కుకుని బోనం తీసుకొస్తారు. ఇక్కడ ఒక అబ్బాయి బోనం తీసుకొస్తారు. కాకినాడ అంటే మా అత్త వాళ్ళది వైజాగ్, వాళ్ళతో వచ్చాను. ఓకే, మీరు వైజాగ్ వైజాగ్ బోనం సమర్పించడానికి ఇక్కడికి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తారా? లేదండి, 10 అంటే ఇంతకుముందు ఇక్కడే చేసేవారు, పిల్లలు ఇక్కడే పుట్టారు. 15 సంవత్సరాలు అయ్యింది వెళ్ళిపోయి, ఇప్పుడు వచ్చాం అన్నమాట. పిల్లలకు బాగుంటారు. ఓకే, మీరు కాదు వాళ్ళు అయితే బోనం సమర్పిస్తారని మా పాప మీరు కూడా వైజాగ్ నుంచి వచ్చారమ్మా? ఓకే, అమ్మవారికి చీర, జాకెట్, గాజులు. ఓకే ఓకే, అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా తీసుకొచ్చారు. మీరు కూడా ఇదే మొదటిసారి కదా? ఇదే ఫస్ట్ టైం. ఓకే, చూసారు ఇంతకు ముందు రాజేష్ అన్నట్టు బోనం తెలంగాణ పండుగే కాదు, పక్క రాష్ట్రాలు కూడా బోనాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇదేంటి అంటే అమ్మవారిపై ఉన్నటువంటి నమ్మకం. అమ్మవారు లోక కళ్యాణాన్ని సిద్ధింపజేస్తారు, ఉన్న కష్టాలన్నీ తొలగిస్తారు, వర్షాలు సకాలంలో కురిపిస్తారు, సుభిక్షంగా ఉంచుతారు అనేటటువంటి నమ్మకం ప్రజలకి. ఎగ్జాక్ట్లీ రోహిత్. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణకి మాత్రమే పరిమితం అయ్యేటి బోనాలు. ఇప్పుడు ఏంటంటే మారిన పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో ఏం పండుగలు జరుగుతున్నాయో ఆంధ్రలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఆంధ్రలో ఏం పండుగలు జరుగుతున్నాయో తెలంగాణలో జరుపుకుంటారంటే నిజానికి పెద్దగా భేదభావం ఏది పూర్తిగా పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ చాలా వరకు బంధువులు ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి తర్వాత ఇంకోటి ఏంటంటే బోనాలు మొక్కుతేనే చెల్లించరు. మామూలుగా పండగ కాబట్టి సహజంగా అమ్మవారిని దర్శనం చేసుకుందాం కాబట్టి ఊరికే బోనం అమ్మవారికి సమర్పిద్దాం అన్నటువంటి దాంతో కూడా వస్తారు. అంటే మొక్కుబడి బోనాలు వేరే ఉంటాయి. అన్ని మొక్కుబడి బోనాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆ అమ్మవారిని దర్శించుకోవడం కోసం కూడా బోనం సమర్పించుకుంటూ ఉంటారు. కరెక్ట్. సో ఇక్కడ ఎక్కడ చూద్దాం, అమ్మవారి ఆలయం ముందు అయితే ఉంది సుందరంగా దృశ్యం. భక్తులు బోనాలు తీసుకొని అమ్మవారిని కొన్ని జానపద నృత్యాలతో అల్లినటువంటి పాటలు పాడుతూ అమ్మవారిని స్తుతిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే నీకు వచ్చి కదా నేను పాట పాడితే లైన్ లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఇంకా ఎండకి మాడిపోయినట్టు. అంటే బోనాల పండుగకు సంబంధించి చాలా వరకు మంచి మంచి పాటలు ఉన్నాయి. ఇప్పుడు కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల మలలు తలగట్టి సరే గట్టిగా కాన్ఫిడెంట్ గా అంటే నువ్వు కూడా పాడాలి, ఇద్దరం పాడాలి. నాకు పాట రాదు రాజేష్, నాకు వచ్చి ఉంటే నిజంగా పాడతాను. ఒకసారి ఉండు పర్వాలేదు. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నెక్కి నవమ్మో గండిపేట గండి మైసమ్మ.
ఈ పాట అంటే ఇది మైసమ్మ పాట అనమాట. అంటే స్టెప్ ఉంటుంది కదా దీనికి, స్టెప్ లేదు ఉంటుంది. లేదు లేదు. అయితే ఇవన్నీ అంటే నేను చెప్పాక ఇందాక, ఇప్పుడు పెద్దమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, ముత్యాలమ్మ, అంటే నిజానికి ఇవన్నీ పేర్లు వేరైనా శక్తి స్వరూపం, అమ్మవారి శక్తి స్వరూపం. అమ్మవారి ఇన్ని పేర్లలో వెలిసారు. అంటే మనకు ఒక్కొక్క ఊళ్ళోనూ ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారు కదా. ఒక ఊర్లో పెద్దింట్లమ్మ, ఇంకో ఊర్లో ధనమ్మ, ఇంకో ఊర్లో ఎల్లమ్మ, ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మ. ఇవన్నీ అమ్మవారి శక్తి స్వరూపం. తెలంగాణలో ఎక్కువ ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, తర్వాత ముత్యాలమ్మ, ఉప్పలమ్మ, అన్ని చోట్ల గ్రామ దుర్గమ్మ, దేవతలు, అన్ని- దుర్గమ్మ. మొత్తం అన్నీ ఉంటాయి. ముక్కోటి దేవతలు అంటాం కదా, ముక్కోటి దేవతలు అందరూ కూడా ఈ గ్రామాల్లో, ఆంధ్ర తెలంగాణలో ఈ ముక్కోటి దేవతలు అందరూ కూడా ఉంటారు. అందుకే కాకినాడ నుంచి ఏదో మాట్లాడదాం అనుకుంటుంది చిటితల్లి, ఏం మాట్లాడదాం? ఎవ్రీ ఇయర్ ఎక్కడి నుంచి వచ్చారు? లక్ష్మీనగర్ లక్ష్మీనగర. హన్సిక ఓకే. ఏమనిపిస్తుంది పవనాలు? హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది కదా. నువ్వు మనసులో తలుచుకుంటూ వెళ్తున్నావు కదా, ఎక్కడున్నా సరే తలుచుకుంటూ వెళ్తున్నావు. ఓకే. నీకు పాట వచ్చా? రైట్, మనం చూసుకున్నాం అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో మన కొలీగ్స్ ఆల్రెడీ చెప్పారు. కొంతవరకు ఎండ తగులుతుంది, అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కొన్ని అధికారులు కొన్ని చర్యలు చేపట్టి అక్కడ అంటే టెంట్లు కానీ అట్లాంటివి వేసి ఉంటే ఇంకా బాగుందని అనుకుంటున్నారు. రైట్, ఇప్పటివరకు చూసాం మహంకాళి అమ్మవారి దగ్గర అక్కడ భక్తజనం ఎంతమంది వచ్చారో, పొద్దున్నుంచి అక్కడ పడిగాపులు కాస్తూ ఇప్పటికి కూడా దర్శనం అవ్వక చాలామంది క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. సో ఇప్పటికైనా అధికారులు మేము చేసే బిగ్ టీవీ వీడియోస్ చూసి వాళ్ళు స్పందించి అక్కడ తగిన ఏర్పాట్లు చేయాలని అందరం కోరుకుందాం. రైట్, నెక్స్ట్ అప్డేట్ చూద్దాం.